జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 7 శాసనసభ స్థానాలు ఉన్నాయి. జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ స్థానంలో దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, ఇక్కడ మాణిక్రావు బారాసా నుంచి గెలుపొందటం జరిగింది. నారాయణఖేడ్లో పటోళ్ల సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. కామారెడ్డిలో ప్రతిష్టాత్మకమైన కామారెడ్డి నియోజకవర్గంలో భాజపా గెలుపొందడం జరిగింది. ఇక్కడ భాజపా నుంచి రమణారెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఓడించి ఇక్కడ ఆయన గెలుపొందడం జరిగింది. ఎల్లారెడ్డిలో కె మదన్ మోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఈ మదన్ మోహన్ రావు గారు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా 150,000 ఓట్లు తెచ్చుకోవడం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతి స్వల్ప తేడాతోటి 10,000 లోపు తేడాతోటి ఆయన ఓడిపోవటం జరిగింది. ఆయన ఈసారి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించారు. ఎల్లారెడ్డి నుంచి, బాన్స్వాడ నుంచి మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బారాసా నుంచి గెలవటం జరిగింది. జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తోట లక్ష్మీకాంతారావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఇక్కడ కామారెడ్డిలో మాత్రం భాజపా గెలవటం జరిగింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 2 స్థానాల్లో బారాసా గెలుపొందడం జరిగింది. ఇక్కడ సింపతి ఫ్యాక్టర్ సురేష్ షట్కర్ గారికి అధికంగా ఉంది. బివి పాటిల్ గారు 2014లోను మరి ఘన విజయం సాధించారు బారాసా నుంచి. మరి 2019లో కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఆయన అనూహ్యంగా బారాసా నుంచి భాజపాలోకి మార్పు చేసుకుని ఆయన సీట్ని ఇప్పుడు ఈసారి భాజపా నుంచి జహీరాబాద్ లోక్సభలో మనకి 3వసారి హ్యాట్రిక్ కోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే భాజపా ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో, అది కూడా కామారెడ్డిలో మాత్రమే భాజపా తన సత్తాను చాటింది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో భాజపా అంత ప్రభావం చూపించలేదు. అయితే బీబీ పాటిల్ అత్యంత సంపన్నమైన వ్యక్తి. ఆయన గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. డెఫినెట్గా ఆయనకి కొంత కోటరీ ప్రత్యేకమైన అంతర్గణం ఉంది. కానీ ఎంతవరకు ఆయన పోటీలోకి బరిలో ఉంటారు అనేది ఇంకా వేచి చూడాలి. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం అని చెప్పి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. మా ఇండికేటర్ సర్వే కూడా అదే చెప్తుంది. ఆయన సురేష్ షట్కర్ గారు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇక్కడ బారాసా నుంచి గాలి వినోద్ కుమార్ గారు, ఆయన కూడా గతంలో ఒకసారి పోటీ చేయటం జరిగింది. కానీ గాలి వినోద్ కుమార్ గారికి ఈ స్థానంలో మరి 3వ స్థానానికి పరిమితం అవుతారు అనేది ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీకి భాజపాకు మధ్య జరుగుతుందని చెప్పి వార్తలు వినవస్తున్నాయి. అందులో సురేష్ షట్కర్ గారికి గెలుపు దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారని కూడా మా అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.